బామ చేతి వంటకు స్వాగతం. మనసులో తలుచుకుంటే చాలు కోరిన కోరికలు తీర్చే అమ్మ దుర్గమ్మ. చదువులో రాణించాలన్నా, వ్యాపారంలో విజయం సాధించాలన్నా, జీవితంలో ముందడుగు వేయాలన్నా ఆ తల్లి ఆశీస్సులుంటే చాలు, ఎదురే ఉండదు. అంతటి మహత్తున్న అమ్మవారు ఈ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారో, ఆమెకి ఇష్టమైన వంటలు నైవేద్యంగా ఎలా సమర్పించాలో మా బామ్మ అన్నపూర్ణ గారితో వెళ్ళి పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఆగండి పంతులు గారు, నవరాత్రులు ఆరంభమయ్యి అప్పుడే 5వ రోజుకి వచ్చేసాం. ఈ రోజు అమ్మవారి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలి కదా మేము. నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజు 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. చక్కగా అమ్మవారు ఈనాడు లలితా త్రిపుర సుందరి అంటే ఈ 4 భువనాల్లో కూడాను అమ్మవారు ఎంతో అందమైనది అనమాట. త్రిపుర సుందరి అమ్మవారు ఆ కామేశ్వరుడి యొక్క భార్యగా అమ్మవారు కామేశ్వరుడి యొక్క దక్షిణాంకం మీద చక్కగా వేయించేసి ఉండి పార్వతీ పరమేశ్వరుడు జగత్తు మొత్తాన్ని కూడాను ఆశీర్వదించేటువంటి రూపంగా అమ్మవారు మంగళకరంగా ఈనాడు పూజలు అందుకుంటారు. కాబట్టి త్రిపుర సుందరి అమ్మవారికి పూజా కార్యక్రమం మొదలు పెట్టుకుందామా? మా మనవరాల్లాగా అనుకోండి, అందంగా. సర్వోపచార పూజ్యాం సమర్పయామి. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యాలు చక్కెర పొంగలిని శుచిగా శుభ్రంగా తయారు చేసి అమ్మవారి నివేదన కోసమై తయారు చేసి అమ్మవారికి నివేదన చేయాలి. అలాగే పంతులు గారు. బామ్మ పూజ అయిపోయింది కదా? పూజ అయిపోయిందా? అమ్మవారికి ఇంకా నైవేద్యమే పెట్టలేదు కదే. అవును కదా, ఇందాక పూజారి గారు చెప్పారు చక్కెర పొంగల్ చేసుకోమని. కానీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది నేర్చుకోవాలి, చక్కెర పొంగల్ నేర్చుకోవాలి అని. ఇప్పుడు నేర్చుకుంటాను. నువ్వు నేర్చుకుంటావే, నీకు తెలివి ఎక్కువ. సరే, మరి దీనికి ఏం కావాలి? బియ్యం, బెల్లం, నెయ్యి, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, పచ్చకర్పూరం, యాలకుల పొడి, పెసరపప్పు. బామ్మ నెక్స్ట్ ఏం చేద్దాం? ఏం చేయొద్దు కానీ నువ్వు ఇది నాకు చెప్తాను. ఓకే. మనం బియ్యం పప్పు కడుక్కోవాలి కదా. సరే, నువ్వు ఉంగరాలు అన్ని పెట్టుకుని చక్కగా పెళ్లికి రెడీ అయినట్టు అయ్యావు. పండగ బియ్యం పెసరపప్పు చిన్నపిల్లవి, చిన్నపిల్లవి మరి అవన్నీ తీసేసి ఇవన్నీ క్లీన్ చేయంటే బాగుండదు కదా, అందుకని నేనే చేస్తాను. ఎంత మంచి బామ్మ బామ్మ. మంచి బామ్మలు ఎప్పుడు మంచి వాళ్ళేనే. ప్రతిసారి అలంకరించి పెడితే అమ్మవారు మోసు నీకు పదేగా నన్ను కూడా మోసం చేస్తావుటే నువ్వు జీడిపప్పు వేసావని నాకు తెలియదు. ఆవిడ చూస్తుంది కదా మరి, అందుకని ఆవిడ దివ్య దృష్టితో చూస్తుంది కాబట్టి ఏ లోపల ఉన్నవన్నా కనిపిస్తాయి. ప్రతిసారి మోసం చేయడానికి కుదరదు దేవుణ్ణి, ఎప్పుడైనా ఓసారే మోసం చేయగలం. కొంచెం ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఓకే. అమ్మవారికి చక్కెర పొంగల్ రెడీ చేసేసా. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చక్కెర పొంగలి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, బెల్లం, పచ్చకర్పూరం, నెయ్యి, యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, వేయించిన కొబ్బరి ముక్కలు, వేయించిన కిస్మిస్, బియ్యం. తయారు చేసే పద్ధతి: ఒక కడాయి తీసుకొని అందులో బియ్యం, పెసరపప్పు వేసి నీళ్లు పోసి కడగాలి. కడిగిన తరువాత అందులో నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి అందులో బెల్లం వేసి బాగా కలిపి వేయించిన కొబ్బరి ముక్కలు, వేయించిన కిస్మిస్, పచ్చకర్పూరం, యాలకుల పొడి, నెయ్యి, వేయించిన జీడిపప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ.